హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో నవరాత్రుల సందర్భంగా ఇంకొక 2 ప్రసాదం రెసిపీస్ చూపించబోతున్నానండి. అందులో ఫస్ట్ది వచ్చేసి చలివిడి వడపప్పు పానకం. అయితే ఫస్ట్ 2 స్పూన్స్ పెసరపప్పు ఒక 20 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. దీన్ని ఇలా నానబెట్టుకుందాం. ఈలోగా మనం మిగతా ప్రాసెస్ అంతా చూద్దామండి. చలివిడి ప్రిపరేషన్ చేస్తున్నాం ఫస్ట్. దానికోసం ముందుగా 2 యాలక్కాయలు వేసుకొని కచ్చాపిచ్చాగా పౌడర్ చేసుకొని పెట్టేసుకున్నానండి. నేను ఒక కప్తో బియ్యపిండిని తీసుకున్నాను. ఏ కప్తో అయితే తీసుకున్నానో అందులో సగం వరకు బెల్లం తురుమును కూడా యాడ్ చేశాను. అలాగే దంచుకున్న ఇలాచీ పౌడర్ని కూడా అందులో వేసేసుకున్నాను. అలాగే హాఫ్ ఆఫ్ ద కప్ వరకు వాటర్ అనేవి ముందు వేసేసుకొని కలుపుకున్నానండి. నాకు టోటల్గా 3/4 కప్పు వరకు పడింది ఆ వాటర్ అనేది. తీసుకున్న 1 కప్పు పిండికి ఇంకా పైన ఉన్న 1/4 కప్పు మటుకు నేను ఎక్స్ట్రాగా పోసుకొని హాఫ్ కప్పు ఫస్ట్ వేసేసాను. తర్వాత ఇంకొక 1/4 కప్పు మటుకు అంటే 2 స్పూన్స్ వరకు వాటర్ పడతాయి కదండి. ఆ వాటర్ని స్లోగా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత ఈలోగా పెసరపప్పు అనేది నానిపోయిందండి. వడగట్టేసి దాన్ని వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకుంటే వడపప్పు కూడా రెడీ అయిపోయింది. ఈ వడపప్పులో వెరైటీస్ అనేవి నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, అంతకుముందు కావాలంటే చూడండి. అలాగే పానకం, కొంచెం బెల్లం తురిమిన బెల్లం, అలాగే కావాలంటే స్వీట్ కోసం కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. యాలకులు 4 మిరియాలు కూడా యాడ్ చేసుకొని దంచుకొని క్రష్ చేసుకొని వాటర్లో మిక్స్ చేసుకుంటే పానకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర. దీనికోసం ముందుగా ఒక గ్లాస్తో రైస్ తీసుకొని కుక్కర్లో వేసుకుంటున్నానండి. అయితే 3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటున్నానో దానిలో మామూలుగా మనం రైస్ వండుకోవడానికి 1కి 2 వేసుకుంటాం, కానీ ఇక్కడ నేను 1:3 వేస్తున్నాను పొడిగా రావడానికి రైస్ అనేది. ఒక 10 నిమిషాలు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్కర్ని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే పొడిగా వస్తుందండి. అలాగే నేను ఒక చింతపండు నిమ్మకాయ, అంత పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను. దాని నుంచి గుజ్జు సెపరేట్ చేసేసుకొని చక్కగా అందులో కొంచెం పసుపు, సాల్ట్. మీకు ఒకవేళ చింతపండు గుజ్జు త్వరగా నానిపోవాలి, దాని నుంచి జ్యూస్ తొందరగా తీసుకోవాలి అని అనుకుంటే కనుక వేడి నీళ్ళు వేసుకోండి ఇన్స్టెంట్గా. అలాగే ఆయిల్ కూడా వేసేసుకుంటున్నానండి. పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కట్ చేసిన అల్లాన్ని కూడా వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 4 వరకు పచ్చిమిరపకాయలు కొంచెం చీరుకొని ఘాట్లు పెట్టుకొని ఆ పులుసులో వేసేసుకోవాలండి. దీని అంతటిని స్టవ్ మీద పెట్టేసుకొని దగ్గరగా అయ్యే వరకు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ మూత వచ్చేస్తుంది కదా. తర్వాత దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ షిఫ్ట్ చేసేసుకొని ముందుగా మనం చింతపండుని ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం సరిపడా సాల్ట్ని అలాగే కొంచెం పసుపుని వేసుకొని కలిపేసుకోవాలండి. మీకు ఒకవేళ గరిటెతో కుదరకపోతే చేత్తో కలిపేసుకోండి. పర్ఫెక్ట్గా చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్నం వేడి మీద ఉన్నప్పుడు కలిపితే చక్కగా పట్టేస్తుందండి. అంతే. తర్వాత ఇప్పుడు పోపు కోసం బాండి పెట్టుకుని నూనె యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ వరకు. పులిహోర పోపులోకి ఆయిల్ అనేది చాలా మస్ట్ కదండి, అది మంచి టేస్ట్ని, అరోమా అనేది తెప్పిస్తుంది. అలాగే ఫస్ట్ పల్లీలు యాడ్ చేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ పల్లీలు, ఒక పెద్ద స్పూన్తో ఆవాలు అనేవి యాడ్ చేసుకున్నా. అలాగే కట్ చేసినటువంటి అల్లము చిన్న ముక్కలు అది కూడా వేసేసుకున్నాను. జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాను. అలాగే ఒక 3 వరకు పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకుని అవి కూడా వేసేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఎండుమిర్చి. అక్కడ ఆల్రెడీ నేను అల్లం తీసుకున్నాను, పచ్చిమిరపకాయ కూడా మంచి ఘాటుగా ఉన్నాయండి, అందుకని ఎండుమిర్చి ఒకటే తీసుకున్నా. ఫైనల్గా అసలైన ఇంగ్రీడియంట్ ఇంగువ వేసేసి పోపు అంతటిని పులిహోరలో వేసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పులిహోర రెడీ. చింతపండు పులిహోర. అమ్మవారికి దీన్ని నివేదించేయడమే.
అంతేనండి. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని తీసేసుకోవడమే.